हाई फ्रेंड्स ना पेर रमण మీరు చూస్తున్న రమణ టెక్ గురు గైస్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి సో చాలా మంది డిస్ప్లే ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ర్యామ్ గురించి ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు, ప్రాసెసర్ గురించి ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాంతో పాటు బ్యాటరీకి కూడా ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఈ నాలుగు స్తంభాలు అన్నమాట. సో మనకి చాలా మంది 100కి 60% మంది సో మంచి బ్యాటరీ ఉంటే బాగున్ను, సో ఎక్కువ బ్యాటరీ ఉంటే బాగున్ను, నాకు 2 రోజులు కావాలి 3 రోజులు కావాలని చెప్పి మన నాన్నగారే కానీ మీ మామయ్య గారు కానీ తాతయ్య గారు కానీ సో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అంటూ ఉంటారు. సో వాళ్ళ ప్రియారిటీ ఎక్కువ బ్యాటరీ. సో నాకు బ్యాటరీ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి టాపిక్ అనమాట. సో మీకు అందరికి పనిచేస్తుంది. సో మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక, సో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక వీడియో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సో పర్ఫెక్ట్లీ మీ దగ్గర ఒక 12,000 ఉంటే కనుక మంచి బ్యాటరీ ఫోన్ గురించి చూస్తున్నాను అనుకుంటే కనుక ప్రాసెసర్ మంచిగా ఉంటాయి. సో అనుకుంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే గైస్, టాపిక్లోకి వెళ్ళిపోదామా? గైస్ మన టాపిక్లోకి వస్తే కనుక సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో G9 పవర్. సో పవర్ అన్నట్టే ఇందులో మనకి బ్యాటరీ కూడా అంతే ఉంటుంది. దీని బ్యాటరీ మనకి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 20 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఈ బ్యాటరీ వచ్చేసరికి 2 days కన్ఫర్మ్గా వస్తుంది. సో ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక సో అన్ని స్పెక్స్ చెప్తాను, కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఓకేనా? ఇంకా డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక ఇది మనకి 6.5 inches HD డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో బాగానే ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి Qualcomm Snapdragon 222 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మంచి ప్రాసెసర్. కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక బ్యాక్స్ 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 16 MP ఉంటుంది. సో బాగానే ఉంటుంది. కెమెరాస్ క్వాలిటీ కూడా, బ్యాటరీ పికప్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీగా 12,000 ఉంది. 4GB 64GB ఇంటర్నల్ సరికి. సో మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు మంచి బ్యాటరీ పికప్ కావాలి అనుకుంటే కనుక, కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక ఈ మొబైల్ చూస్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ తాతయ్య గారికి కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక సో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటరీ కావాలి, సో ఇంకేం వద్దురా నాయన అంటారు చాలామంది. సో మిమ్మల్ని చాలామంది అనే ఉంటారు. సో వాళ్ళకి ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది అనమాట, ఓకేనా? ఇంకా సెకండ్ వచ్చేసరికి Redmi 9 పవర్. సో ఈ మొబైల్ కూడా ఇస్ ద బెస్ట్ మొబైల్ అనమాట. సో డిస్ప్లే గురించి కానీ అన్నింటిలో ఇది మా ఎక్సలెంట్ మొబైల్ అనమాట. ఇంకా దీని గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ వచ్చేసరికి 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా మనకి 2 days వస్తుంది ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక. ఇంకా దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక 6.53 Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. సో Full HD+ ప్యానల్ కాబట్టి మీకు మంచి అంటే క్వాలిటీ బాగుంటుంది అనమాట, వీడియో క్వాలిటీ వచ్చేసరికి. సో నెక్స్ట్ కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 5 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసరికి 8 MP ఉంటుంది. సో ఒక యావరేజ్ క్వాలిటీతో వచ్చిన సరే బాగానే ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ కెమ్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ, మీకు బ్యాటరీ గురించి చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో 6,000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో బెస్ట్. ఇంక ఇందులో ప్రాసెసర్ మనకి మోటో G9 పవర్ మనకి ఏ ప్రాసెస్తో వస్తుందో అదే ప్రాసెస్తో మనకి ఈ మొబైల్ వస్తుంది అనమాట. అంటే మనకి Qualcomm Snapdragon 222 ప్రాసెస్తో వస్తుంది. సో దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీగా 4GB 64GB ఇంటర్నల్ సరికి మనకి 12,000 పెట్టారనమాట. సో మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. సో మీకు 12,000లో బెస్ట్ మొబైల్ అనమాట. సో మీకు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి అనుకున్నైతే కనుక సో అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి Realme Narzo 20 అనమాట. సో ఇందులో మనకి బ్యాటరీ పికప్ అయితే కనుక ఇది కూడా ఎక్కువే ఉంది. సో దీంట్లో కూడా మనకి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో ఇది కూడా మంచి విషయం అనమాట. డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక 6.5 HD డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే కొంచెం యావరేజ్గా ఉన్నా సరే బ్యాటరీ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి MediaTek Helio G85 ప్రాసెస్తో వస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్. ఇంకా 4GB 64GB ఇంటర్నల్ కెమెరా వస్తే బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 40 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP అపర్చర్ 2.4 మ్యాక్రో. ఇంకా ఫ్రంట్ సరికి 8 MP ఉంటుంది, అపర్చర్ 2.0తో సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ మనకి 4GB 64GB అప్రాక్సిమేట్లీ మనకి ఒక 9,000 కానీ ఎంతో ఉంది. ఒకసారి చూడండి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో లాస్ట్ ఫైనల్ సరికి మనకి Realme C12 అనమాట. సో ఇది బాగానే ఉంటుంది ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక. ఇంకా దీంట్లో కూడా బ్యాటరీ వస్తే మనకి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి 2 days కన్ఫర్మ్గా వస్తుంది అనమాట. సో డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక మనకి HD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి బెస్ట్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 30 MP అపర్చర్ 2.2, 2 MP అపర్చర్ 2.4. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తుంది అనమాట. 2 MP అపర్చర్ 2.4. ఇది మ్యాక్రో డెప్త్ ఇంకా మనకు కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో చూడాలి. ఇంకా నెక్స్ట్ 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి 5 MP అపర్చర్ ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి MediaTek Helio G35 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇంకా దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీగా 3GB 32GB ఇంటర్నల్ మనకి 7,000కు 8,000కు వస్తుంది. ఒకసారి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి
చూడండి. ఓకే గైస్, చూసారు కదా. సో మీకు బ్యాటరీ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 4 మొబైల్స్ బాగానే ఉంటాయి. సో 5000 అయితే కనుక చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ 6000 అయితే కనుక మనకి బడ్జెట్లో వచ్చరికి ఈ 4 మొబైల్స్ మనకి కనిపిస్తున్నాయి. కొంచెం ఓల్డ్ మొబైల్స్ కనిపిస్తున్నాయి కానీ సో ప్రస్తుతానికి అయితే కనుక మన లేటెస్ట్ మొబైల్స్ మనకి ఇవే అనమాట. సో మోటో G9 పవర్ కానీ, రెడ్మీ 9 పవర్ కానీ, రియల్మీ నార్జో 20 కానీ, సో రియల్మీ C12 కానీ, సో 4 మొబైల్స్ బాగానే ఉంటాయి. అందులో పక్కాగా తీసుకోవాలనుకుంటే కనుక మీరు మోటో G9 పవర్ కానీ లేదా రెడ్మీ 9 పవర్ తీసుకోండి. బెస్ట్ మొబైల్స్ ఈ రెండోసరికి. సో ఈ రెండు చూసిన తర్వాత నెక్స్ట్ వేరే మొబైల్కి వెళ్ళండి. సో అదర్ దెన్ వేరే మొబైల్స్ ఏం వద్దనమాట. ఓకేనా. సో మీ దగ్గర పర్ఫెక్ట్లీ 12,000 ఉంటే కనుక పక్కాగా మీరు ఈ 2 మొబైల్ తీసుకోండి. సో ఓకే గైస్, సో మీ ఫ్రెండ్స్కి కానీ, సో మీ మామయ్య గారికి కానీ ఎవరికైనా ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది. సో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏదైనా స్టోర్కి వెళ్ళాలి అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఆలోచించేది నాకు బ్యాటరీ ఎక్కువ వస్తే చాలరా నాయన, ఇంకేం అవసరం లేదు నాకు అంటారు చాలామంది. సో డిస్ప్లే ఎక్కువ అవసరం లేదు, కెమెరాస్ ఎక్కువ అవసరం లేదు. సో వాళ్ళకి కావాల్సింది ఎక్కువ మనకి బ్యాటరీ ఉంటే చాలన్నమాట. సో అర్థమైందిగా మీకే. సో ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అందరూ బాయ్ బాయ్, జై హింద్.